సృష్టి కేసులో సూత్రధారి డాక్టర్ నమ్రతకు ఉచ్చు బిగుస్తోంది. అక్రమ సరోగసి, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణాలో కోట్లాది రూపాయలు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. సృష్టి ఫర్టిలిటీ పేరుతో బాధితుల నుంచి డిజిటల్ లావాదేవీలు, నగదు లావాదేవీలు జరిపినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో కూడా డాక్టర్ నమ్రత అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు అధికారులు దర్యాప్తులో తేల్చారు. నమ్రతకు సరోగసి, ఐవీఎఫ్ సర్జరీలకు సహకరించిన వారు నగదు లావాదేవీల వ్యవహారంలో బినామీలపై నిఘా పెట్టారు. డాక్టర్ నమ్రత బినామీల ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సరోగసి పేరుతో మోసపోయామని బయటకొస్తున్న బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. మొదటగా రాజస్థాన్కు చెందిన జంట సృష్టి వ్యవహారం బయటకు తీసుకురావడంతో మరికొంతమంది సృష్టి మోసాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. నల్గొండకు చెందిన జంట 11 లక్షలు, ఓ ఎన్ఆర్ఐ జంట 19 లక్షలు, హైదరాబాద్కు చెందిన జంట నుంచి 16 లక్షలు, అదేవిధంగా మరో జంట నుంచి 12.5 లక్షలు వసూలు చేసినట్టు దర్యాప్తులో తేలింది.